హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మనము మన షాప్స్ దగ్గరకు ఇంటి ఓపెనింగ్ అప్పుడు ఆ టైంలలో హిజ్రాలు వచ్చి డబ్బులు తీసుకోవడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అసలైన ట్రాన్స్జెండర్ ఎవరు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎవరు, అంటే మెయిన్గా ట్రాన్స్జెండర్స్ ఇచ్చే ఆశీర్వాదానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే మెయిన్గా వాళ్ళు కొట్టే చప్పట్లతో అంటే వాళ్ళ డిఫరెన్స్ అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఇలా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే మెయిన్గా ఒక ట్రాన్స్ ఉమెన్గా ఉంటూ కూడా గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీకి 2018లో ఎమ్మెల్యే కాంటెస్టెంట్గా కూడా పోటీ చేసిన ఆ పర్సన్ అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సినిమాలు చేసుకుంటూ అండ్ దాంతోపాటు పొలిటికల్ వైపు కూడా మరి ఉంటూ చాలామందిని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్న మరి ఆ ట్రాన్స్ ఉమెనే చంద్రముఖి గారు. ఇప్పుడు ఆవిడతోనే గోల్డెన్ ముచ్చట్లు అనేది కూడా మాట్లాడుకోబోతున్నాం. మరి షురు చేద్దాం. చాలామంది దగ్గర నుంచి నేను ఈ ట్రాన్స్ ఉమెన్గా కానీ లేకపోతే ఈ సర్జరీ ప్రాసెస్ గురించి నేను విన్నాను. బట్ కాకపోతే ఐ థింక్ నాకంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో, ఎక్కడో చోట మొహమాట పడుతూ అట్లా ఆగారేమో అని అనిపించింది. బట్ ఐ సా యువర్ వీడియో వన్స్ ఒక ఇంటర్వ్యూ ద్వారా నేను చూసాను. బట్ కెన్ వి టాక్ అబౌట్ దట్? షూర్. ఓకే. ఈ ట్రాన్స్ ఉమెన్గా మారే ప్రాసెస్ అనేది కూడా, ఈ సర్జరీ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటుంది, ఎంత డిఫికల్ట్గా ఉంటుంది? ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినా యా షూర్. దక్కన్స్ వచ్చిన నిజాం సర్కార్ కాలంలో, నిజాం సర్కార్ కాలంలో హిజ్రాలకి ఒక చాలా మంచి గౌరవం ఉండేది. అంటే వీళ్ళు సనాతన ధర్మం పక్కన పెడితే, సనాతన ధర్మంలో శ్రీరామచంద్రుడు కాలంలోంచి కూడా హిజ్రా కమ్యూనిటీ ఉన్నారు. రాముడిని ఎత్తుకున్నటువంటి వాళ్ళల్లో మా హిజ్రా కమ్యూనిటీ ఉంది. కృష్ణుడిని ఎత్తుకున్నటువంటి వాళ్ళల్లో ఉంది. మహాభారత యుద్ధమే మేము లేకుండా లేదు. శిఖండి భీష్ముణ్ణి శస్త్ర సన్యాసం చేయించింది కాబట్టే మహాభారతం వాజ్ విన్డ్ బై పాండవాస్, ఇఫ్ నాట్ నో. సో ఇదంతా అందరికీ తెలిసింది. సో నేను హైదరాబాద్ గురించి మాట్లాడతాను. పుట్టినప్పుడు కొంతమంది ఎలా పుడతారు అంటే, కేవలం టాయిలెట్ పోసుకోవడానికి హోల్ మాత్రమే ఉంటాయి, వాళ్ళకి టెస్టికల్స్ చాలా చిన్నగా ఉంటాయి, అలా పుడతారు. అలా పుట్టిన వాళ్ళు బయాలజికల్గా కొంతమంది వాళ్ళు పురుషులు కాలేరు, అంటే జస్ట్ ఇంకా వాళ్ళకి ఏం అలా పుడతారు. ఇంకా కొంతమంది ఎలా పుడతారు అంటే ఏమీ ఉండదు అక్కడ, ద గ్రౌండ్ ఈజ్ జస్ట్ క్లీన్, అలా పుడతారు. వాళ్ళకి సర్జరీ చేసినప్పుడు లోపల ఏదైనా ఉంటుందేమో అని అలా సర్జరీ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా పుడతారు అంటే అన్నీ ఉంటాయి కానీ బాడీలో ఎరెక్షన్ లేకుండా పుడతారు. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎంత టైం? నీకు ఎరెక్షన్ లేదు అనేది ఏజ్ వచ్చిన తర్వాత, బాడీలో ఎరెక్షనే లేదు, 0 అనేది పడుతుంది. ఈ రకంగా పుడతారు పిల్లలు పుట్టడం. ఇలా పుట్టిన పిల్లల్ని తీసుకొని వచ్చి మాకు ఇచ్చేసేవాళ్ళు. మా గుమ్మం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఏది లేకుండా పుట్టిన వాళ్ళని, చిన్నగా పెన్నీస్ చిన్నగా ఉన్న వాళ్ళని, కనపడట్లే అసలు వాడికి పెన్నీసే, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా గుమ్మాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇక్కడ కొజ్జోళ్ళు ఉంటారు, ఈడు కొజ్జోడే వదిలేదు, అలా వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. మిగతా కొంత ఫ్లెష్ అనేది ఉంటుంది అక్కడ, చిన్నగా కొంత ఫ్లెష్ అనేది ఉంటుంది. దీనికి సర్జరీ లేవు అప్పట్లో. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మవారి ముందు కూర్చోబెట్టి దండం పెట్టుకొని మురిగి మాత అమ్మవారిని ఆవాహన చేసుకొని దాయమ్మ అంటారు ఆవిడని. దాయమ్మ కత్తితో నరికేస్తుంది ఆవిడ, దేవుడు ఎదురుగా నరికేస్తుంది. నరికేస్తే ఆ బ్లడ్ అంతా పోయి ఆ దేవుడి పాదాల దగ్గర ఉంటుంది. 41 days రోజు తనని కాగబెట్టిన నెయ్యి అక్కడ పోసేవాళ్ళు. మరుగుతున్న నెయ్యి, మరుగుతున్న రక్తం కాదు, మరుగుతున్న నెయ్యి పోసేవాళ్ళు. అది ఏన్షియంట్ సర్జరీ విచ్ ఈస్ కాల్డ్ దాయి నిర్వాణ్, దాయమ్మ చేసే నిర్వాణ్. అండ్ ఆ కాలంలో చాలామంది వాళ్ళకున్నటువంటి బాడీ పార్ట్ని వాళ్ళే కట్ చేసేసుకున్నారు. ఎందుకు అంటే ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది అని. అప్పుడు సర్జరీస్ లేవు కాబట్టి అప్పుడు వాళ్ళు దానికి ప్రికాషన్ ఏంటి అంటే, వేడి వేడి నూనె పోస్తే అక్కడున్న నరాలన్నీ ఇలా అయిపోయి అక్కడ నుంచి బ్లీడింగ్ ఆగడం తగ్గిపోతుంది అని చెప్పి అలా ఇది కమ్యూనిటీ డెవలప్ చేసుకున్నటువంటి ఒక సర్జరీ. ఓకే, డన్. ఇది దాయి నిర్వాణ్. కొంచెం ముందుకు వచ్చాక లైక్ 70s, 80s ఎవరో ఒక క్వాక్, నాట్ డాక్టర్, ఏం చేసేవాడంటే కోసేసి కుట్లేసి పంపించేవాడు.
ఆ సర్జరీ ఒక 60s 70s 80s 80s 90s మేము పుట్టి పెరిగి 90sలో. అప్పటికి ఏమైందంటే అదే డాక్టరు నిన్ను చూసి ఇంకొకడు అట్లా డాక్టర్లే క్వాక్స్ అంటారు వాళ్ళని, డాక్టర్స్ అని. వాళ్ళు ఏం లేదు, కొట్లేయడం పంపించడం. బట్ 84లో తమిళనాడులో ఒక ట్రాన్స్ ఉమెన్కి వర్జినా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. 84లోనే చేశారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్, ఐ నో హర్. చేశారు. అంటే ఏంటి అంటే ఎవరైతే ఆడపిల్ల పుట్టినప్పుడు యోని ద్వారా పుట్టదో ఆ అమ్మాయికి యోనిని కన్స్ట్రక్ట్ చేయటం, అది కమ్యూనిటీకి చేయడం స్టార్ట్ చేశారు. బాగా రిఫరెన్స్, బాగా చదువుకొని, బాగా ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు చేయించుకునే సర్జరీస్ అవి. ఆ సర్జరీస్ 90s 2015 2020 వరకు కూడా సర్జరీసే ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సర్జరీస్ సిగ్మైట్, పెరిటోరియము, ఎస్ఆర్ఎస్, ఇప్పుడు ఒక 4-5 సర్జరీస్ వచ్చాయి. అంటే ఈ సర్జరీస్ నువ్వు చూస్తున్నట్టయితే జనరేషన్ ఎలాగైతే సెంచరీకి పెరుగుతూ వచ్చి మనం ఫార్వర్డ్ అవుతున్నామో అలా సైన్స్ లో కూడా సర్జరీస్ పెరిగాయి. ఇప్పుడు ద మోస్ట్ డిమాండింగ్ సర్జరీ ఈస్ సిగ్మాయిడ్, బికాస్ పెనిట్రేషన్. అప్పుడు కమ్యూనిటీకి పెనిట్రేషన్తో పని లేదు, అయితే చాలు, కనబడితే చాలు. ఇప్పుడు అలా కాదు, విత్ కంప్లీట్గా ఆడపిల్లలాగా ఉండాలి. ఎందుకు అంటే నేను నా హస్బెండ్ని సుఖపెట్టాలని కోసం నేను కావచ్చు, ఇంకొకళ్ళు ఎక్కువ సెక్షువల్ ఎన్కౌంటర్స్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అనవచ్చు, ఇంకొకళ్ళు అద్దం ముందు చూసుకొని నేను 100% ప్యూర్ ఆడపిల్లలాగా కనిపిస్తున్నానని చేయించుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనరిజమ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్తో సర్జరీస్ చేయించుకుంటారు. నేను చేయించుకున్నప్పుడు సర్జరీస్కి ఇప్పుడు సర్జరీస్కి తేడా ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం థర్డ్ జనరేషన్లో చేయించుకున్నాను కాబట్టి. బట్ వన్ థింగ్ ఈజ్ ప్రీ అండ్ పోస్ట్ కౌన్సిలింగ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. అప్పుడు అవేవి లేవు. నేను నిర్వాణ అవుతా, సరే బిడ్డ మాతకు దండం పెట్టుకో పోదాం, బతుకుతామా అన్న గ్యారంటీ లేదు, చచ్చిపోతాం. చాలామంది చచ్చిపోయారు అట్లా, ఓవర్ బ్లీడింగ్ అయి చనిపోయారు, కొంతమంది షాక్ వల్ల చనిపోయారు. నేను చూసా, నేను విన్నా కూడా. బొంబాయిలో చేసేవాళ్ళు అప్పుడు దాయ నిర్వాణం అనేది బొంబాయిలో, కేరళలోనే చేసేవాళ్ళు ఎక్కువ మటుకు. ఇక్కడ చేసేవాళ్ళు కాదు, బొంబాయికి వెళ్ళి చేయించుకొని రావాలి. బట్ అప్పుడు ఆ సర్జరీస్ చేసేవాళ్ళు రంభా ఊరసి మేలకల కంటే అందంగా ఉండేవాళ్ళు, దాయమ నిర్వాణ అయ్యే వాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్ ఉండేది. యాక్చువల్లీ నేను కూడా దాయ నిర్వాణ అవ్వాలనుకున్నాను, నేను చిన్నపిల్లనని నచ్చేది. లేకపోతే ఐ వుడ్ బీ ఇన్ దాయ నిర్వాణ ఓన్లీ, బికాస్ షేప్, విజిబుల్ ఇదంతా నాకు మ్యాటర్ కాదు. బట్ దాయ నిర్వాణం ఈజ్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ థింగ్. ఏమంటారు అంటే నాంగాన్ని నేను డెడికేట్ చేశాను దేవుడికి అని చెప్పుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అదనమాట. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడున్న వాళ్ళకు మాకున్నంతగా నాలిక పవర్ అనేది కూడా లేదు, ఇప్పుడున్న వాళ్ళు లేదు అని చెప్పేసి అని అన్నారు. ఎందుకన్నారు? ఎందుకన్నాము అంటే మేము సర్జరీ చేసుకునే ముందు ఒక పూజ చేస్తాము. పూజ చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళాము అంటే సర్జరీ అయ్యాక ఇంటికి వస్తాం. వచ్చినాక 40 రోజులు దేవుడి ఫోటోలు చూడము, చేతిలో ఫోన్ ఉండదు, ఎవరితో మాట్లాడకూడదు, పెట్టింది తినాలి, నైటీ తడిచిపోతూ ఉంటుంది బ్లీడింగ్ అయ్యి, రక్తంలో పడుకుంటాం. మాత 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 41 days నాన్ స్టాప్. నొప్పి లేస్తుంది అంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా లేదు, మాత మాత అనుకో నొప్పి తగ్గిపోతుంది. దిస్ ఈస్ మై లైఫ్, దిస్ ఈస్ మై లైఫ్ స్టైల్ వెన్ ఐ గోన్ ఫర్ ద సర్జరీ. నేనే కాదు, నా ముందు మా సుమక్కకు అట్లనే అయింది. నా ముందు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలాంటి సర్జరీ అయింది. అలా సర్జరీస్ అయినప్పుడు పడుకున్నప్పుడు మాత మాత అనుకో తగ్గిపోతుంది, మాత మాత అనుకో తగ్గిపోతుంది. అండ్ ఆకలేస్ తెలియదు, మోషన్ రావట్లేదు సరిగా, వామిటింగ్స్ అవుతున్నాయి, మాత మాత అనుకో అంతే. అదే రక్తం మడుగులో పడుకున్న మాత మాత అనుకుంటేనే మాకు బ్లీడింగ్ తగ్గింది తప్ప ఏ ఇంజెక్షన్ ఏ టాబ్లెట్ లేదు. దట్ ఈస్ వాట్ ద స్పిరిచువల్ కనెక్షన్ విత్ గాడ్ టువర్డ్స్ అస్. ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ నేను ఆ విషయంలో. నేను ఆ జనరేషన్లో సర్జరీ చేయించుకున్నా కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ చూడండి, మగవాళ్ళని చూడకూడదు, ఏ మగ మనిషిని చూడకూడదు. ఎందుకని చూడకూడదు? మాకు అది రూలు, మా పెద్దవాళ్ళు చెప్పారు. మాకున్నటువంటి రూల్స్లో అది పెద్ద రూలు. మగవాళ్ళని చూస్తే మనసులో ఏమైనా కోరికలు కలుగుతాయి, వి విల్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద గాడ్. అమ్మ నాన్నతో కూడా మాట్లాడకూడదు, ఫోనే లేదు దగ్గర, ఇంట్లో టీవీయే లేదు. టీవీ ఉన్నా కూడా మేము టీవీ చూస్తాం, నువ్వు పక్క రూమ్లో పోయి పడుకో, టీవీలో అందరు కనిపిస్తారు. ఇలాంటి రూమ్లో ఖాళీ రూమ్ ఒక రూమ్ అంతే, పడుకోవాలి. కొబ్బరి నీళ్ళు, తినడానికి అన్నము అవే పెడతారు. ఫుడ్ కూడా డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది, చపాతీ, బెల్లం,
నెయ్యి కలిపి దంచి ముద్దలు కలిపి పెడతారు, చారు అన్నం పెడతారు, 11 days తర్వాత డైలీ మటన్ పెడతారు. అలా చికెన్ తినకూడదు, ఎందుకంటే మా అమ్మవారు కోడి మీద కూర్చొని ఉంటుంది కాబట్టి మేము చికెన్ తినదు. ఇది ఇప్పుడు వాళ్ళకి తెలియదు. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసినామని అద్దంలో చూసుకొని మొహం బాగైందా బాగా కాలేదా ఇవన్నీ ఉంటాయి. 41 days మేము అద్దం చూడకూడదు. అమ్మవారిని అద్దంలో చూసిన తర్వాత అమ్మవారిని అలంకరించి పూజ చేసి అమ్మవారి మెడలో ఉన్న పసుపు కొమ్ము నల్ల పూసలు మా మెడలో వేసుకున్న తర్వాత అమ్మవారిని అద్దంలో చూసిన తర్వాత మా ముఖం మేము అద్దంలో చూసుకోవాలి. అది మాకు మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి కల్చర్. ఇప్పుడు ఏం లేవు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నా బోరు కొట్టి, ఎక్కువ మాట్లాడితే నా బాయ్ ఫ్రెండే నాకు సర్జరీ చేయించుకొని తీసుకొస్తుండ్రు, ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు మీ ఎవరితో పని లేదు, నా మొగుడు నాకు చాలు. దిస్ ఆల్ ఈజ్ ఇన్ ద జనరేషన్ చేంజెస్, ద టంగ్ పవర్ చేంజ్డ్. ఇప్పుడు ఒక కాలంలో దేవతలతో పాటు కలిసి మనుషులు బతికారు. తర్వాత పాపాలు చేసి 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 ఏదో ఒకటి చేసి దేవుడు రాయ్యాడు, మనుషులు మనం అలాగే ఉండిపోయాం. 1000 సంవత్సరాలు బ్రతికి మనం 100 సంవత్సరాలకు వచ్చాం, 100 నుంచి 50కి వచ్చాం. కమ్యూనిటీ కూడా ఓకే మనం చేసుకుంటుంది. అంటే మన కల్చర్ని మనము వర్షిప్ చేయకపోతే ఎవరిని చేస్తాం? దట్ ఈస్ ద థింగ్. అండ్ అమ్మవారు వెజిటేరియన్, మా అమ్మవారు ఎవ్రీథింగ్ షుడ్, అన్ని ప్రపంచంలో చేసినటువంటి ప్రతి వస్తువు ఆమెకి ఎక్కుతుంది. ప్రతి ఫలము, ప్రతి స్వీట్ ఏదైనా పెట్టి అమ్మవారికి పెట్టి దండం పెట్టుకో అన్నీ తీసుకుంటా. దట్ ఈస్ కాల్డ్ మాత పూజ. నేను చాలా ఫేమస్ మాత పూజ చేయటంలో. అందరూ అంటారు చంద్రమ్మ మాత పూజ చేస్తే అమ్మవారు వస్తుంది ఇంట్లోకి. మా కమ్యూనిటీ చాలా మంది నన్ను మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వేం చేయకొచ్చి పూజ చేసిపో. ఇది మీ కమ్యూనిటీ వాళ్ళు చేయించుకునేటప్పుడు నేను చాలా మందికి చేస్తే అండ్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ టు డూ దాట్. ఓకే మాత జై మాత జై జై మాత మురుగి మాత, దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్. అండ్ నాకు చాలా ఇష్టం అమ్మ మాత పూజ చేయటం, అలంకరించడం అదంతా. అందుకే వాళ్ళకి పవర్ లేదు, మాకున్నంత పవర్. ఇవన్నీ ఓకే, బట్ కాకపోతే చప్పట్లు ఎందుకు కొడతారు మీరు? ఈ చప్పట్లు ఎందుకు కొడతాము అంటే దేవతల కాలంలో కిన్నెర కిం పురుషులు అని ఉండేది. కిన్నెర కిం పురుషులు, కిన్నెరలు అంటే ట్రాన్స్జెండర్స్ అన్నమాట దేవతల భాషలో. అప్పట్లో ఎవరు ఏది, ఇప్పుడు నువ్వు గెలిచావు కంగ్రాచులేషన్. భండాసురుని సంహరించింది ఎవరు? జగన్మాత. అప్పుడు వాళ్ళు ఎలా తనని ప్రైజ్ చేశారు? విత్ ద క్లాప్ అండ్ విత్ ద ఫ్లవర్స్, పూలు చల్లి జయహో దుర్గామాత. సో ఈ క్లాప్ అనేది ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు అండ్ టు క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ ఈ క్లాప్ కొడతాం. మీరు కొట్టలేరు ఈ క్లాప్, అవునా? ఈ క్లాప్ చాలా మందికి రాదు, కానీ ఈ క్లాప్ మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి. ఎవరైనా చాలా దూరం ఉన్నా, నేను మొబైల్స్ లేవు ఏం లేవు, బట్ నీకు అది వినిపించాలి, గట్టిగా క్లాప్ కొడితే అక్కడ నుంచి చప్పట్లు వస్తున్నాడు, అక్కడికి పోదాం అక్కడ ఏమో అయింది అని వాడేవాళ్ళు. అండ్ దేవుడికి పూజ చేసేటప్పుడు మా చప్పట్లు ఇదే మా అమ్మవారికి. అండ్ ఇది ఢమరుకనాదంతో సమానం. అంటే అంత స్పిరిచువల్ పవర్ వచ్చేస్తుంది. ఒక 1000 మంది కనుక ఈ క్లాప్ కొడితే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక 1000 మంది లలితా పారాయణం చేస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఎంత చేంజ్ యూనివర్స్ అవుతుందో అంతే చేంజ్ ఈ పవర్ దీనికి. ఇట్ వాజ్ రిటర్న్ ద సౌండ్. ఓం అనేది ఎంత పవరో ఈ సౌండ్ కూడా అంతే పవర్ఫుల్. దీన్ని జనాలు పిచ్చి పిచ్చిగా వాడుతున్నారు తప్ప, బట్ దిస్ క్లాప్ ఈస్ నథింగ్ బట్ టు రీచ్ గాడ్. స్పిరిచువల్గా నిష్కలంకమైన మనసుతో నిస్వార్థంగా దేవుడి ముందు కూర్చొని నువ్వు చప్పట్లు కొట్టు, ఆ దేవుడిని కనిపిస్తుంది. అంత పవర్ ఉంటుంది సౌండ్లో, శబ్దధ్వనిలో ఉన్నంత, ఈ క్లాప్లో ఉన్నంత పవర్ నాకు తెలిసి మన నాలుక మీద మన నోరు మీద కూడా లేదు. అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే లైక్ యూనివర్స్ స్తంభిస్తుంది ఈ సౌండ్ కొడితే. ఒక సెకండ్ అందరూ మొత్తం ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరు నిలబడి ఒక దగ్గర క్లాప్ కొట్టిరంటే యూ విల్ ఫీల్ ద మిరాకిల్. నా కోరిక అది చేయాలని, అందరితో చేయించాలని. ఎప్పుడు కుదరదో తెలియదు, బట్ యూనివర్సల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అంత పవర్. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినావు, సడన్గా గట్టిగా చప్పట్లు కొట్టగానే నువ్వు ఫస్ట్ సైలెంట్ అయిపోయి ఆ సౌండ్ని ఆపేసి ఒక సెకండ్ ఆలోచించి చేస్తుంది. ఏంది ఇంత ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుంది, ఏంది ఏమైంది చెప్పు, నువ్వు చప్పట్లు కొట్టకు మాట్లాడు అంటావు. వై?
బికాస్ ద సౌండ్ ఇట్ సెల్ఫ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ పర్సన్స్. నా దృష్టిలో ఇది ఢమరుకనాదంతో సమానం. జనాలకి ఇది ఎట్లా అంటే ఏదో ఆట వస్తువు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం కదా, చప్పట్లు కొట్టి మగపిల్లలు కూడా రీల్స్ చేస్తారు. అలా చూసినప్పుడు అంతా నాకు బాధ అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయలేదు అట్లా.